హాయ్ అండి, అందరూ బాగున్నారా? లైఫ్ స్టైల్ పార్వతి ఛానల్కి స్వాగతం. మేము చార్ధామ్ యాత్రలో భాగంగా మాకు బార్కోట్లో ఇచ్చారు రూము. తెల్లవారుజామున మేము అందరం రెడీ అయిపోయి చూడండి బయలుదేరిపోతున్నాం. యమునోత్రికి ప్రయాణం అన్నమాట. అందరూ చాలా భయపెట్టారు, ఎలా వెళ్తారు, చాలా ఘాట్లు అవి చాలా దారుణంగా ఉంటాయి అని చెప్పేసి అని. కాకపోతే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదని కూడా చెప్పారు. ఇక్కడ మాకు అక్కడ రూము బార్కోట్లో ఇచ్చారు. అందరం తెల్లవారుజామున టిఫిన్లు అన్నీ చేసుకుని బయలుదేరుతున్నాం. మొత్తం మీద చెన్నకేశవ ట్రావెల్స్ వాళ్ళది 5 బస్సులు ఉన్నాయన్నమాట. ఆ 5 బస్సుల్లో మా నెంబర్ బస్సు 4th బస్. అంటే మా బస్సులో అశ్వారావుపేట అంటే ఫుల్గా కాదు, సగం మంది. మక్కినవారిగూడెం, మరి వెలుగుడు మోళ్ళు అనుకుంటండి ఉన్నారు, ఇంకా అంతగా తెలీదు. అందరం కలిపి విజయవాడ అయింది. అందరం కలిపి బయలుదేరుతున్నాం. మా బస్సులో ఎవరి బస్సు వాళ్ళదే అనమాట. సీట్లు కూడా రిజర్వ్ అయిపోతాయి, ఎవరెవరు ఏ రోజున ఎక్కడెక్కడ కూర్చోవాలనేది. ఇదిగోండి వీళ్ళు స్లోగన్ ఇస్తున్నారు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై మోదీ అని. ఇదిగోండి మా షోరాపేట వాళ్ళకి హాయ్ చెప్పండి. ఇవ్వండి కొయ్యలుగూడెం అండి. అందరూ యమునోత్రికి వెళ్తున్నాం. ప్రయాణం సాఫీగా జరగాలని మీరు కూడా కోరుకోండి. నా ఛానల్ని తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. వీలైనంత వరకు మేము యాత్రా విశేషాలు మొత్తం అన్నీ కవర్ చేస్తున్నారు. అలా అని ఎక్కువ సుత్తి లేకుండా చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. అందరినీ కవర్ చేస్తున్నాను. మళ్ళీ రేపు చూసుకోవడానికి బాగుంటుంది. మేము ఎక్కడెక్కడికి వెళ్ళేది కూడా అందరినీ వీళ్ళందరూ అంటే బస్సులో 30 మెంబర్స్ 27 మెంబర్స్ అందరూ ఈ బస్సు అశ్వరాపేట అంటే వేరే మళ్ళీ 2nd నెంబర్ బస్సులో కూడా ఉన్నారు. అందరం కలిపి యమునోత్రికి ప్రయాణం అన్నమాట. తెల్లవారుజాము అక్కడ హోటల్లో చన్నీళ్ళు కూడా 3:30 వరకే హాట్ వాటర్ ఇస్తారు, తర్వాత చన్నీళ్ళే అనమాట. అంటే మేము ఎన్నింటికి లేచి రెడీ అవ్వాలో చూడండి మీరు హాట్ వాటర్ కోసం. వీళ్ళందరూ వాళ్ళందరూ హాయ్ చెప్పండి.